విశాఖ వాసులకు చల్లని కబురు. ఎండవేడిమితో కుతకుతలాడిపోతున్న నగర వాసులకు మరో 3 రోజుల పాటు చల్లదనమే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక విశాఖలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. ఇన్నాళ్లు భరించలేనంతగా ఉక్కపోత కనిపించినా శనివారం తెల్లవారుజాము వరకు పడిన వర్షం కాసింత ఉపశమనం కలిగించింది. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండాయి. రాత్రివేళ కావడంతో అంతా సేద తీరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం ఉదయం నాటికి మళ్లీ తెరిపించింది. ఎండలు సాధారణంగానే కనిపించాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మరో 3 రోజుల్లో దక్షిణ ఏపీని తాకనున్నాయని ఏపీ వెదర్మాన్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ 3 రోజులు రాత్రివేళ చల్లదనం, పగటివేళ సాధారణ వాతావరణమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలకు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవానికి ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మధ్యాహ్నానికే వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుందని, అదే విశాఖ వచ్చేసరికి రాత్రి సమయం అవుతుందని, కోస్తాంధ్రలో సాయంత్రం పరిస్థితి మారిపోతుందని, రుతుపవనాల ఆగమనం వేళ ఏటా ఇలాంటి వాతావరణ పరిస్థితులు మామూలేనని అన్నారు. అయితే రైతులకు మాత్రం ఇలాంటి పరిస్థితులు కాస్త ఇబ్బందే అన్నారు. ఈదురుగాలుల కారణంగా పంట నష్టం తలెత్తే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మరో 3 రోజుల పాటు పగటి వేళ 40 డిగ్రీల లోపు ఎండ, సాయంత్రం రాత్రి వేళ వాతావరణం చల్లబడడం జరుగుతుందన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేంత వరకు ఉక్కపోతలు తప్పవని, అప్పటి వరకు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలుంటే మనకు మాత్రం అక్కడక్కడ చిరుజల్లులే ఉంటాయన్నారు. జూన్ 2వ వారంలో ఎండ మరింత దంచేస్తుందని, 3వ వారంలో కాస్త తగ్గుతుందని అన్నారు. విశాఖకు కూడా జూన్ 3వ వారానికి నైరుతి రుతుపవనాలు వస్తాయని, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు తప్పవన్నారు. విశాఖ సిటీలో కొన్ని ప్రాంతాలు, గాజువాక, గోపాలపట్నం వంటి చోట 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కనిపిస్తాయన్నారు.